నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశం. కాకినాడ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. జిల్లాలో 142 పరీక్షా కేంద్రాలలో 28,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్న కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కలెక్టరేట్ వద్ద ఏపీ వైద్య మిత్ర కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా. 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫీల్డ్ లెవెల్ సిబ్బందికి కనీస వేతనం, క్యాడర్ ఉద్యోగం, భద్రత కల్పించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లాలో 142 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కాకినాడ పట్టణంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాకినాడ సాలిపేట వద్ద ఉన్న పైడా సత్యరాజు మున్సిపల్ బాలికలున్నత పాఠశాల, గాంధీనగర్లోని మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్న పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి విద్యార్థుల హాజరు వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలకు 28,963 మంది విద్యార్థుల కోసం 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. తొలి రోజు తెలుగు పేపర్ పరీక్ష అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ ప్రశాంతంగా జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులందరూ నిర్దేశించిన సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులు తమ వెంట మొబైల్ ఫోన్లు, ఎటువంటి పేపర్లు తీసుకువెళ్ళడానికి వీల్లేదన్నారు. ఎండవేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువగా మంచినీరు తీసుకోవాలని అన్నారు. తగు ఆహార జాగ్రత్తలు పాటిస్తూ మంచిగా అన్ని పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కోరారు. ఎగ్జామ్ రాసుకోవాలి మీరు స్టాఫ్ పక్కన ఉన్న పేపర్లో వస్తారు కదా, మీరు రాయరు కదా. नजदीक जा।
ఇవాళ 10వ తరగతి పరీక్షలు మొదటి ఫస్ట్ డే ఇవాళ తెలుగు ఎగ్జామ్ సంబంధించి స్కూల్ స్కూల్ ఏం పేరు సాలిపేట గర్ల్స్ హై స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ గుడ్. డే బై డే ఎగ్జామ్ అండ్ నా వైపు నుంచి పిల్లలందరికీ చెప్పదలుచుకుని ఏంటంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ ఇలాంటి మొబైల్స్ కానీ తర్వాత పేపర్స్ కానీ అవేమి క్యారీ చేయొద్దు. పంక్చువల్ గా విత్ ఇన్ టైం రావాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం హీట్ ఎక్కువ ఉంది కాబట్టి వెల్ హైడ్రేటెడ్ కొంచెం నీళ్లు తర్వాత తాగి హ్యావ్ గుడ్ ఫుడ్ అండ్ దెన్ కమ్ టు ద ఎగ్జామ్స్. ఐ విష్ యూ ఆల్ ద గుడ్. థ్యాంక్ యూ.